హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగింది. ఓకే. పుట్టినరోజు అంటే సెలబ్రిటీలు కాబట్టి గ్రాండ్‌గా చేసుకుంటారు. అలాగే అమ్మాయిలు, కార్యకర్తలు అందరూ చేసుకుంటారు. కానీ ఏంటి పుట్టినరోజు అంటే ఏంటి? బొకేలు ఇచ్చుకోవటం, స్వీట్లు పంచుకోవటం, లేపోతే అన్నదానం చేసుకోవటం, లేపోతే పేదలకి ఫ్రూట్లు పంచిపెడతాం, లేదంటే బట్టలివ్వటం. ఇవి పుట్టినరోజు ఫంక్షన్ అంటే. ఇవి పుట్టినరోజు సెలబ్రిటీలంటే. అసలా వైసీపీ కార్యకర్తలా? వాళ్ళ గూండాలా? అరాచకాలా? ఏంటి? వాళ్ళు చేసే పని ఏంటి అసల? ఇంత దారుణమా? ఏంటి గర్భిణిని కాలుతో తంతారా? ఈ గర్భిణిని. అసలు ఏంటి? వైసీపీ కార్యకర్త గర్భిణిని కాలుతో తన్నడం. ఆల్రెడీ ఈరోజు అతన్ని అరెస్ట్ చేశారు. కాళ్ళకి చెప్పులు లేకుండా నడిపి కుంటుతూ నడుస్తున్నాడు అతను. నిజంగా తీసుకొచ్చి నడిపించుకుంటూ తీసుకొచ్చారు ఏపీ పోలీసులు. హ్యాట్స్ ఆఫ్ పోలీసులకి. అలాగే ఒక బ్యానర్ అది 2029లో 88 మ్యాజిక్ పేరుతో మీకు గెలవగానే ఒక్కొక్కరికి తలలో రఫా రఫా నరుగుతాం. ఏంటది? అంటే ఏం చెప్తున్నారు జనాలకి? మేము వస్తే అరాచకాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ జనాలు చెప్తే మీకు ఓట్లు ఎలా వేస్తారు? మీరు 2029లో ఎలా నగ్గుతారు అసలా? అసలు నగ్గుతారా? ఇయన్నీ చూస్తే, ఈ అరాచకాలన్నీ చూస్తే నగ్గుతారా మీరు? అసలు మీకు ఓట్లు వేస్తారా అసల మీకు? ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. రేపొద్దున్న 5, 6 సీట్లు కూడా మీకు రావు. మొత్తం కోల్పోతారు. అది చూసుకోండి ముందు. ఇప్పుడు మీరు జనాలు మీకు ఓట్లేయాలంటే మీరు ఆకర్షించుకోవాలి. వా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడే మీకు ఓట్లేస్తారు. అంతేకాని గర్భిణీ స్త్రీలని తన్నేసి లేకపోతే రఫా రఫా నరికేత్తాం. ఏంటి? అలాగే ఈరోజు బ్యానర్ ప్రింట్ చేసిన ఆ ప్రింట్ మిషను షాప్‌ని సీజ్ చేసేశారు. ఓకే. హ్యాట్స్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ చాలా దారుణం అండి ఇది. నిజంగా 3 గొర్రెపోతుల్ని నిజంగా చాలా దారుణంగా నరికి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. ఏంటండి ఇది అసల? పైగా పబ్లిక్‌గా. అది మొత్తం యూట్యూబుల్లోను, ఫేస్‌బుక్‌లోను మొత్తం వైరల్ అయిపోయింది. నిజంగా చాలా దారుణం అండి అది. చూడటానికి కూడా చాలా బాధగా ఉంది. అలా చేయడం అనేది చాలా దారుణం. ఈ ఈ చేసే అరాచకాలు ఈట్ల వల్ల నిజంగా మీరు 2029లోను అసలు ఎలా వస్తారో, ఏ విధంగా వస్తారో, ఏ విధంగా నెగ్గుతారో అసలు మీరే ఆలోచించుకోవాలి. ఈత మీరు ఇప్పుడే అధికారం లేకుండానే మీరు ఇలా చేస్తున్నారంటే రేపు మీకు అధికారం ఇస్తే ఎలా చేస్తారని ఏపీ ప్రజలు మీకు అధికారం ఎలా ఇస్తారని అసలా? ఇంత అరాచకాలు ఇప్పుడే చేస్తున్నారు. మీరు గవర్నమెంట్ లేకపోయినా, ప్రతిపక్షం హోదా లేకపోయినా 11 సీట్లతోనే రేపొద్దున మీరు సీఎం అవుతే మీ గవర్నమెంట్ వస్తే అసలు ఆంధ్రప్రదేశ్